ఈడు ప్రియురాలుగా నాటకం ఆడాను. చివరికి ఈడితో పెళ్ళైనట్టు కూడా నాటకం ఆడాను. కానీ చివరికి ఏటి మిగిలింది? నేరస్తురాలనే ముద్ర మిగిలింది. నిజం చెప్తున్నాను, నన్ను ఉగ్గేస్తే ఇప్పుడే ఇటు నుంచి పారిపోతాను. మా కాంతమత్త నీకు చెప్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ఇచ్చావా? అవును భాస్కర్, నా దగ్గర నిజానికి ఏ డబ్బు లేదు. నేనేదో రికార్డింగ్ డాన్స్ వేసి బతికేదాన్ని. ₹1,00,00,000 ఇస్తానంటేను నీలావరగా నటించాను. బుద్ధి తక్కువ ఈ పనులన్నీ చేశాను. నన్ను గెత్తే ఇప్పటికిప్పుడే ఇలాగే పారిపోతాను. నన్ను పిల్లల్ని చంపేసి నన్ను మోసం చేసి పారిపోతావా? నిన్ను వదిలిపెట్టనే. ఆగా, నీ తల నేల కొట్టి చంపేస్తాను. ఆగా భాస్కరు, నేను నేను నీకేంటి కాలేదు కదా? నువ్వు చచ్చిపోలేదు కదా? లేదు. నువ్వు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు. అనియా, నా కంఠంలో ప్రాణం ఉండగా వదిన మీద ఏగనైనా వాళ్ళిస్తానా? నీలో మార్పు రావడానికే, నిన్ను మార్చుకోవడానికే మేమందరం కలిసి ఆడిన నాటకం ఇదే. పాపం వదిన నిజంగానే చచ్చిపోయింది అనుకొని ఆ సరోజ నిజాలు బయటపెట్టి మరీ పారిపోయింది. ఇప్పటికైనా అర్థమైందారనియా, నిన్ను నిజంగా ప్రేమించేదెవరో, జీవితకాలం నీకోసం బతికేది ఎవరో అని? అర్థమైంది, బాగా అర్థమైంది. నేను నన్ను క్షమించు. నేను అయ్యో భాస్కరు, భాస్కరు, ఏంటిది? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నాకంతే చాలు. బా, నన్ను క్షమించు బా. నేను చాలా పెద్ద తప్పు చేశాను బా. నన్ను క్షమించు బా. లే బావా, నువ్వు మారో బావా, మాకంతే చాలు. అనియా, నువ్వు వదిలే కలిసారు, నాకదే చాలరా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా అనియా, చాలా సంతోషంగా ఉంది. చిట్టమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. పద వెళ్దాం. పదండి. పదండి పదండి. ఒరే అవతారం, అక్క, ఆ పులిగాడేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు? ఏమో అక్క, కొంపదీసి ఆ భాస్కర్ గాడి బదులు ఈ పులిరాజు గాడు ఏమైనా దొరికిపోలేదు కదా? నోర్మోయ్, ఆ, ఆ, శుభం పలకరా సత్తెన్నా అంటే అశుభాలే పలుకుతాన్రా అప్పన్నా అన్నాడంట. నీలాంటోడు నోరు తెరిస్తే నెగటివ్ మాటలు తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ గా మాట్లాడవా? నాకు అనిపించింది చెప్పానక్క. నీకు అంతగా టెన్షన్ గా ఉంటే ఓ పాలు అడిగి ఫోన్ చేసి మాట్లాడు. సర్లే, ఫోన్ ఇవ్వు. ఆ, బావా, ఒరే కోటిగా బావా, ఆ కాంతం మనకు డబ్బులు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మనం మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళిపోయి భాస్కర్ గారిని డ్రగ్స్ కేసులో ఇరికించబోయి మనం ఇరుక్కున్నాం. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేము, ఊరి శివరా బతకలేము. ఏంట్రా మన బతికిలా తయారైపోయింది? చి, యాదవ్ జన్మని. నువ్వు బాధపడట్లే బావా, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయిలే. ఇదిగోరా
ఆ కంత్రి కాంతమ్మ మళ్ళీ ఫోన్ చేసింది. హలో కాంతమ్మ గారు చెప్పండి. ఎక్కడ చచ్చారా? తమరి దయ వల్ల ఇంకా సావలేదమ్మా. ఆ ఎస్ఐ గారికి దొరకకుండా ఊరి చివరికి వచ్చి దాక్కున్నాం. ఎస్ఐ గాడికి మీరు దొరకడమేంట్రా? మరి ఏడు చేయమంటారమ్మా? మేమెంతో కట్టపడి తమరి ప్లాన్ ని అమలు చేస్తే అంతలోనే ఆ సిట్టిం వచ్చి ప్లాన్ మొత్తం తారుమారు చేసి వాళ్ళ అన్నను కాపాడుకుంది, మమ్మల్ని ఏమో స్మగ్లర్లను చేసింది. దాంతో పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని ఊరి చివరికి వచ్చి దాక్కున్నామమ్మా. ఒరేయ్, మీరు చెప్తుంది నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. భాస్కర్ గాడు తప్పించుకోవడమేంటి, ఆ కేసులో మీరు ఇరుక్కోవడమేంటి? కొంచెం డీటెయిల్ గా చెప్పు. డీటెయిలింగ్ గా చెప్పాలా? అలాగే చెప్తానమ్మా. ఒక చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని మరో చేతిలో పకోడీ పట్టుకొని తింటూ తాగుతూ హాయిగా వినండమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ? మరి లేకపోతే ఎక్కడ పోలీసులు వస్తారో అని మేము టెన్షన్ పడి సత్తా ఉంటే మీకు వివరంగా చెప్పాలా? వివరంగా మీరేం చేస్తారో మాకు తెలీదు. ఆ ఎస్ఐ గారితో మాట్లాడి మమ్మల్ని కేసు నుంచి బయటపడేయండి. లేదంటే మాతో ఇదంతా చేయించింది మీరేనని ఆ ఎస్ఐ గారితో చెప్పేస్తాం. అంటే మీరు చెప్పేది నిజమా? భాస్కర్కి బదులు మీరా నేరంలో ఇరుక్కున్నారా? ఒరే, నువ్వు చెప్పు తీసుకురా. నువ్వు ఆ చెప్పు తీసుకొని ఈ సెమ్ మీద 4 పీకరా. ఆ, అర్థమైంది అర్థమైంది. అయినా అంత తెలివి తక్కువగా ఆ కేసులో మీరెలా ఇరుక్కున్నారా? మీకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది కూడా మీకు వివరంగా చెప్పాలమ్మా. ఇక లాభం లేదు. ఇక నువ్వు చెప్పు తీయాల్సిందే. నువ్వు చెప్పు తీరా. వద్దులే. ఇంతకీ ఆ సరోజ్ ఎక్కడ చచ్చింది? మీకు బాగా కామెడీలు ఎక్కువైపోయినాయి అమ్మా. మేము దొంగల్లా ఊరి చివరి దాక్కున్నాం తల్లో అంటే ఆ దెయ్యం మొహంది ఎక్కడుంది అని మమ్మల్ని అడుగుతున్నారా? మీ దగ్గర ఫోన్ ఉంది, దాని దగ్గర ఫోన్ ఉంది. దాన్ని అడగాల్సిన వివరాలని మమ్మల్ని అడుగుతారేంటమ్మా? సర్లే, అర్థమై చచ్చిందిలే. నేను ఎస్ఐతో మాట్లాడేదాకా ఊళ్ళోకి రాకండి. వాళ్ళు అడిగిన డబ్బిచ్చి కేసు కొట్టేయిస్తాను, సరేనా? కొట్టేయించండి అమ్మా. లేదంటే మేమే స్వచ్ఛందంగా వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది. ఏంట్రా, నన్నే అనుమానిస్తున్నారా? ఆహా, ఈ మాట మీరు మమ్మల్ని అడుగుతున్నారా కాంతమ్మ గారు? సర్లే, ఎస్ఐతో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఏమైంది బాబా? డబ్బులు ఇచ్చిన ఆవిడే డీటెయిల్డ్ గా చెప్పమంటే నేను చెప్పను అన్నాను. అలాంటిది ఆవిడేమందో నీకు డీటెయిల్ గా చెప్పాలా? వద్దులే బావా. ఇదేంట్రా అవతారం? నాకంతా అయోమయంగా ఉంది. ఏటైందక్క? ఆ భాస్కర్ గాడిని పోలీసులు అరెస్ట్ చేయలేదంట. ఆ? మరి ఆ కేసులో పులిరాజుగాడు ఇరుక్కోబోతే వాణ్ణి అరెస్ట్ చేయబోయారంట. ఆడిని అరెస్ట్ చేయపోవటం ఏంటక్క? అంత గందరగోళంగా ఉందక్క. అవునరా తమ్ముడు. ఇదిగో ఆ సరోజే ఫోన్ చేస్తుంది. హలో సరోజా. హలో కాంతం గారు, ఈ సరోజను క్షమించండి. దేనికి? ఈ జీవితంలో నా మొహం మీకు చూపించలేను కదండి, అందుకు. ఏమైందే? ఏటైందంటే ఏడు చెప్పమంటారండి. మీ మాటిని ఆ భాస్కర్ గారిని దుబాయ్ అట్టుకెళ్ళి దొంగను చేద్దామనుకున్నాను. కానీ ఈలోపే ఆ సిట్టమ్మ ఏడు చేసిందో తెలుసా? చిట్టం ఏం చేసింది? అయ్ బాబాయ్, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తుంది మా అన్నీ కాదు సార్. అదిగో ఆ పుల్రాజ్ గాడు. రే పులిరాజు, డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేసేది నువ్వా? అయ్యో కాదండి. రోయ్, అట పులిగడు కోటిగడు పారిపోయారమ్మా. ఆ తర్వాత మీ అమ్మాయికి నాకు గొడవైంది. ఆ గొడవలో మీ కూతుర్ని, నా కూతుర్ని నేను ఏంటే? నేను సంపేశానమ్మా.
ఏంటి? మా నీలంబర్ని నువ్వు చంపేశావా? అయ్యయ్యో, కావాలని చంపలేదమ్మా, అనుకోకుండా అలా జరిగిపోయింది. అందుకే నేను ఈ దేశం వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిపోతున్నాను. పొరపాటున నా గురించి పోలీసులకి చెప్పావంటే ఇదంతా నువ్వే చేయించావని, దీని అంతటికి కారణం నువ్వేనని నీ మీదే చెప్పేస్తాను. ఆ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. ఇంకా నాకు ఫోన్ చేయకండి, నా ఫోన్ పనిచేయదు, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓసే సరోజా, 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 ఏమైందక్క? ఒరే అవతారం, మన నీళ్ళు నీళ్ళు మన నీళ్ళు ఆ సరోజ చేతిలో చచ్చిపోయిందంట్రా. చచ్చిపోయిందా? నీలాంబరే, రా బావ. ఏట్రా ఆగిపోయావా? లోపలికి రా. మోకం చల్లట్లేదు సిట్టి. నేను చేసిన తప్పుకి తల బాదుకొని చావాలనిపిస్తుందే. రే, ఏట్రా మాటలో? నువ్వు నిజంగా తప్పు తెలుసుకుంటే బాధపడ్డం కాదురా, మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. అవును బావ, నువ్వు చేసింది క్షమించరాని తప్పైనా సరిదిద్దుకోలేని తప్పైతే కాదు. నిజం తెలుసుకొని నీ తప్పును నువ్వు సరిదిద్దుకున్నావు, అంతే చాలు. ఇంకెవరి గురించి ఆలోచించుకో. అవును భాస్కర్, నేనే నిన్ను క్షమించాను. ఇంకా మిగతా వాళ్ళతో నీకేం పని? వెళ్దాం పదా. పదా పద బావ. ఒరే అవతారం, అక్క ఆ సరోజ చెప్పింది నిజమో అబద్ధమో ఒక్కసారి నీలంబరికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే అక్క. రా బావ. అక్క అనయ్య, పద బావ, పద. ఎక్కడా నా కూతురు? ఎక్కడా నా నీలంబర్? ఎక్కడా? ఆ మాట మమ్మల్ని అడుగుతావేంటత్తా? వదిన ఎక్కడికి వెళ్ళిందో మాకేం తెలుసు? లేదు, మీకంతా తెలుసు. కావాలనే నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు, నా కూతుర్ని బలిపశు ఉంచేశారు. నిన్ను వదల్ని, నిన్ను వదలను. నిన్ను చంపేస్తాను. అక్క చనిపోవడానికి కారణం చిట్టమ్మ కాదు, నువ్వే. ఏ నేనా? అవును అవును, అక్కకి బావని దూరం చేయాలని ఆయన మీద స్మగ్లింగ్ కేసు పెట్టించి జైలుకి పంపించాలనుకున్నాం. కానీ ఏం జరిగింది? ఆ సరోజకి అక్కకి గొడవ జరిగింది. ఆ గొడవలో
ఆ గొడవలో అక్క చనిపోయింది. ఏరా, నా కూతురు చచ్చిపోయిందా? అక్క రే, నా- నా కూతురు అయ్యో లేదు తమ్ముడు, నా నీళ్ళు, నా కూతురు. అమ్మా అమ్మా నీళ్ళు, దయ్యం 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 దయ్యం. అమ్మా చచ్చిన వాళ్ళని దయ్యం అంటారమ్మా, బతుకున్న వాళ్ళని కాదు. అనుకున్నావా అమ్మా? ఎంతైనా నీ కూతుర్ని కదమ్మా, పైగా పాపి చిరాయి. నీ పాపాల్లో సగం నాకొస్తుంది, అందుకే ఇంకా చావలేదమ్మా. అలా మాట్లాడకమ్మా. కాదవత్త, నీకు నీ కూతురు అంటే ఎంత ప్రేముందో మా అమ్మకు మా నాన్నకు మా అన్నయ్య అంటే అంతే ప్రేమ ఉంటుంది కదా. బాగా చెప్పినావు సిట్టమ్మా. చూడు కాంతమ్మా, నీ కన్న కూతురికి ఏదో జరిగిందనగానే తల్లిగా తల్లడిల్లిపోయినావే. అలాంటిది నా కొడుకు జైలుకి వెళ్ళుంటే మేమెంత తల్లడిల్లిపోయేవాళ్ళము ఊహించలేకపోయినావా? ఏ నీదేనా కన్న ప్రేమ, మాది కాదా? బే 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 అమ్మా నన్ను క్షమించవే నాన్న, నన్ను క్షమించండి అమ్మ, నన్ను క్షమించవే. నాన్న నన్ను క్షమిస్తానా, ఇంకోసారి ఇలా తప్పు చేయదు నాన్న. నాన్న నోరు మీరా, నోరు మీ. ఆ తల్లి
నన్ను క్షమించిన అన్న. ఒక ఆడదాని దగ్గర డబ్బులు ఉన్నాయనగానే పశువులు మారిపోయి ఇంకో ఆడదాన్ని నా పిల్లని ద్రోహం చేశాను. ఇక పుట్టినంత వరకు నా జీవితంలో నా పిల్లని ద్రోహం చేయండి నాన్న. దాన్ని విడిచిపెట్టాను. అదే మాట మీద నిలబడరా అన్నయ్య. మాకంతకు మించి ఏమీ అక్కర్లేదు. వదిన నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. అమ్మా, నా మొగుడిని జైలుకి పంపించి నన్ను జీవితాంతం కుళ్ళి ఏడవాలని ప్లాన్ చేసావా?